పిడుగు పడుతున్నప్పుడు అర్జున పాల్గొన అని చెప్పి అనుకోమంటారు పెద్దవాళ్ళు. అది ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. అవి ఒకటి ఏంటంటే ఆ మంత్రాన్ని జపిస్తే నారాయణుణ్ణి జపిస్తున్నట్టు అర్థం అన్నమాట. అంటే ఈ మంత్రం జపిస్తే పిడుగులు రాకుండా రక్షించమని దేవుణ్ణి కోరుకున్నట్టని అర్థం. ఈ 2వ కారణం వెనుక ఒక చిన్న కథ కూడా ఉంది. కాండవవన దహనం సమయంలో అప్పుడు అగ్నిహోత్రుడు అర్జునుని కలిసి ఆ వనాన్ని దహిస్తానని అడిగాడట. ఒక మహారాజు పెద్ద యజ్ఞం చేశాడని, అందులో నెయ్యి తాగి అజీర్ణం అయిందని, బాగా ఆహారం కావాలని చెప్పి అగ్నిహోత్రుడు అంటాడు. ఈ మాటలు విన్న అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి, అజీర్ణం అన్నారు కానీ మళ్ళీ ఆహారం కావాలి అని అంటున్నారు అని చెప్పి అగ్నిహోత్రుడిని అడుగుతాడు అర్జునుడు. అజీర్ణం తగ్గాలంటే మందులు కావాలి. ఈ అడవిలో ఎన్నో ఆయుర్వేద మూలికలు ఉన్నాయి, కాబట్టి నేను ఈ అడవిని మొత్తం దహిస్తే నా అజీర్ణం తగ్గుతుందని చెప్పి అగ్నిహోత్రుడు అంటాడు. ఈ మాటలు విన్న అర్జునుడు ఇప్పటి వరకు తినకుండా ఎందుకు ఉన్నారని చెప్పి కూడా అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అంటున్నాడు, నేను ఈ వనాన్ని ముట్టుకుంటే వర్షం కురుస్తుంది. ఇది ఇంద్రుడి అరణ్యం కనుక అందుకే తినలేకపోతున్నానని చెప్పి సమాధానం ఇస్తాడు. అప్పుడు అర్జునుడు తాము కాపాడుతామని చెప్పి చెప్తాడు. అగ్నిదేవుడు చెప్పినట్టే తను ముట్టుకోగానే వర్షం మొదలైంది. అప్పుడు అర్జునుడు వర్షం వైపుకు బాణాలు వేయడం మొదలుపెట్టాడు. అలా తన బాణాల వర్షంతో వర్షాన్ని ఆపేశాడు అర్జునుడు. అప్పటి నుండి అది వరంగా మారింది. పిడుగు గాని, వర్షం గాని, ఉరుములు గాని వచ్చినప్పుడు అర్జున, పాల్గొన, గ్రీటి, విజయ, పార్థ, సవ్యసాచి, ధనుంజయ అని నామాలు జపిస్తే ఉరుములు, పిడుగులు ఆగుతాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. నక్షత్రాల సంధికాలంలో జన్మించటం వల్ల అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని పాల్గొన నామంతో మననం చేసుకుంటే పిడుగులు పడటం ఆగుతుందని, అలాగే ధైర్యం కూడా వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు.